సో ఒబేసిటీతో ఉట్టి చూస్తానికే కాదు, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. మనం లావ్ అయిన కొద్దీ మనకి మోకాలు నొప్పులు తొందరగా వస్తాయి, జుట్టు తొందరగా రాలిపోతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్లు ఫీమేల్ బాడీ షేమింగ్ అంటాం కదా, అమ్మాయిలు చాలా హర్ట్ అవుతారు. అట్లా మనం అనకూడదు, ఎందుకంటే హార్మోన్స్ వల్ల కూడా అమ్మాయిలు లావ్ అవుతారు. పీసీఓఎస్ ఉండొచ్చు, హైపోథైరాయిడిజం ఉండొచ్చు, వీటి వల్ల కూడా మనం ఏం తినకపోయినా కూడా లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు, అంటే జనరల్ గా కూడా ఎవరైనా ఒక డాక్టర్ని చెప్పండి, నేను ఏం తినట్లేదు, తినకపోయినా నేను లావ్ అయిపోతున్నాను, అది ఎంత పెయిన్ఫుల్ గా చెప్తారంటే నిజంగా మ్యామ్. అవును. సో పీసీఓఎస్ ఇట్లాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే మన మెటబాలిక్ రేట్, అంటే మన ఫ్యాట్ బర్నింగ్ రేట్ తగ్గిపోతుంది. సో వాళ్ళు తక్కువ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళు లావ్ అవుతారు, అంటే ఫాస్ట్ తగ్గరు. ఇప్పుడు మీరు చాలా సార్లు చూసుంటారు, ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు బాగా తింటారు కానీ నార్మల్ గా సన్నగా ఉంటారు, ఒకళ్ళు చాలా తక్కువ తింటారు అయినా లావ్ ఉంటారు. సో ఇది ఎందుకు అంటే ఉట్టి ఫుడ్డే కాదు, మన హార్మోన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి.